పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇఫ్తార్ విందులు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం వద్ద ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ సోదరులు తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ను స్వీకరించారు. తదనంతరం ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు. కార్యక్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు తనకు అన్నదమ్ముల్లాంటి వారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా అందరికీ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాస పర్వదినాల్లో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలకు, అదేవిధంగా కార్యకర్తలు, మా సహచరులు, మా శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు వారిని అందరినీ మా ఇంటికి ఆహ్వానించి ఆ భగవన్నామ స్మరణ మా ఇంటిలో ఈ పవిత్ర మాసంలో మాకు వాళ్ళ ఆశీర్వాదం కావాలని, వారందరి ఆప్యాయత అనురాగం కోరుకుంటూ ఈరోజు వారిని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మేము అందరం కూడా దాదాపు 1.5 సంవత్సర కాలం నుంచి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి మైనారిటీ వర్గాల నేతలందరూ కూడా నాకు ఎంతో సహకరించి, నాకు తోడబుట్టిన వాళ్ళ వల్లే ప్రతి ఒక్క సమస్యకి, ప్రతి ఒక్క ఇబ్బందికి నాకు అండగా నిలబడుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారి ఆలోచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఒక్క తాటి మీద నిలిచి నాకు మైనారిటీ వర్గాలన్నీ కూడా నాకు అండదండగా నిలబడినటువంటి సందర్భంలో మా సోదరులను అందరినీ, మా సోదరులు ప్రతి ఒక్కరిని కూడా మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఈరోజు వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వాళ్ళ పిల్లలందరూ కూడా అల్లా దయతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఇంట్లో మేము ఆ భగవంతుడిని పూజ చేసి వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకొని వాళ్ళ కుటుంబాలన్నిటికీ మంచి జరగాలని, వాళ్ళు మంచి వృద్ధిలోకి రావాలని, వాళ్ళ బిడ్డలందరూ బాగా చదువుకోవాలని, సుసంపన్నంగా బ్రతకాలనే ఒక ఆకాంక్షతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మా ఇంట్లో చేయటం జరిగింది. మరి దాన్ని మన్నించి నాతో కలిసి నడిచినటువంటి మా సోదరులందరికీ కూడా ఈ రంజాన్ పవిత్ర మాస సందర్భంగా వారందరికీ కూడా నేను ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా మేము హిందువులమైన అన్నదమ్ముల ఒక్క మాట మీద, ఒక్క తీరుతో, ఒకే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని తీరాలి మనం అందరం అనే ఆకాంక్షతో ఈరోజు మేమందరం కూడా ఒకే మాట మీద నిలబడి కష్టం చేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రజల దగ్గరకు వెళ్తూ ఉన్నాం. మరి మా అందరి కోరికని అల్లా ఆశీర్వదించాలి, మా అందరినీ కరుణించాలి. తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి పేద బడుగు వర్గాలన్నిటికీ కూడా, అదే రకంగా మైనారిటీ వర్గాలకి తగు న్యాయం జరగాలి అని అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా ఈరోజు ఇక్కడ చేరి ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. మరి ఇందుకు సహకరించి ఇక్కడికి విచ్చేసినటువంటి నా మైనారిటీ సహచరులందరికీ, వారి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.